హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలియజేసుకోవచ్చని పోలీసులు అనుమతి ఇచ్చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక న్యూస్ రూమ్ నుంచి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసుకోవచ్చు అని ఆంక్షల్ని సడలించేసింది. అలాగే సిపి కూడా పర్మిషన్ ఇచ్చేశారు. అంటే శాంతియుతంగా జరుపుకోవాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ముఖ్యంగా ట్రాఫిక్కి అని మాత్రం మెన్షన్ చేశారు. వివరాలేంటి? సంతోషి, అయితే మనం చూసుకుంటే ధర్నా చౌక్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ధర్నా చేసుకోవచ్చు అంటూ కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడంతో సిపి ఎవరైతే కొత్తకోట శ్రీనివాస్ ఉన్నారో హైదరాబాద్ సిపి అయితే ధర్నా చౌక్ ప్రాంతాలను నిన్న పరిశీలించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఇన్ని రోజులు ధర్నా చౌక్ బంద్ ఉండేది కాబట్టి వ్యాపారులు చిరు వ్యాపారులు అందరూ కూడా అక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు. వారితో పాటు కూడా ఆ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే వాళ్ళు ఒకటే అంటున్నారు అక్కడ స్థానికంగా, అయితే ఉదయం 10 గంటల వరకు మేము వ్యాపారం చేసుకుంటాము, 10 గంటల తర్వాత ధర్నా చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరైతే ధర్నా చేసుకుంటున్నారో వాళ్ళకి మేము స్వచ్ఛందంగా సహకరిస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నూతనంగా అయితే ధర్నా చౌక్ గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గత ప్రభుత్వం ఉండేదో గత ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ధర్నా చౌక్ అని చెప్పుకోవచ్చు. అయితే అనేక మంది ఇప్పుడు తమ సమస్యలను తెలుపుకోవడానికి ప్రభుత్వానికి తమ సమస్యలను తెలుపుకోవడానికి ఒక వేదిక అయినటువంటి ధర్నా చౌక్ను అక్కడి నుండి ఎత్తివేయడం పట్ల అయితే చాలామంది నిరుత్సాహమైపోయారని తెలియాలి. అయితే అదే కాకుండా రాజకీయ పార్టీ నాయకులు కానీ అదే కాకుండా ఇతరుల ఎవరైనా ఈ ఉద్యోగస్తులు కానీ లేదంటే నిరుద్యోగులు కానీ ధర్నా చేసేటటువంటి ఒక ప్లేసు అయితే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎత్తేసి గతంలో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ధర్నా చేయడానికి ఇప్పుడు ఆ టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీడియా ఉంది కాబట్టి ధర్నా చేయడానికి ఎక్కడైతే ఏముంటుంది ధర్నా చౌక్ని ఎందుకు ఎంచుకోవాలి, ధర్నా చేయడం ఎక్కడైనా కూడా మీడియా వస్తుంది, కవర్ చేస్తుంది, ధర్నా ద్వారా ఆ నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తారు కాబట్టి ధర్నా చౌక్ అక్కడే ఉండాలని ఎందుకు పట్టుబడుతున్నారని కూడా గతంలో అడిగినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అయితే గతంలో మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో వామపక్ష నేతలు ఏవైతే ఉంటాయో వామపక్ష పార్టీలు అన్నిటి కూడా అయితే దానికి సపోర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున రావడం చేత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అయితే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టుని ఆశ్రయించిన పిమ్మట కోర్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఏంటంటే కోర్టు ఈ యొక్క ధర్నాలు ఎవరైనా ప్రభుత్వానికి తమ సమస్యలు శాంతియుతంగా తెలియజేయచ్చు అనే ఉద్దేశంతో కోర్టు కూడా ఒక 6 వారాల పాటు ఈ యొక్క ధర్నా చౌక్ను కొనసాగిస్తాము, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ ఆ 6 వారాల లోపల తెలుసుకున్న తర్వాత దాన్ని కొనసాగించాలా లేదా అనేది అయితే చూస్తామన్నట్టు కూడా కోర్టు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క ధర్నా చౌక్ను తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వేదిక అయినటువంటి తెలంగాణ అక్కడ ధర్నా చౌక్ నుండే ప్రారంభమై ఎన్నో ధర్నాలు చేసేసి అక్కడ నుండి తెలంగాణ యొక్క వాణి అయితే ప్రపంచ దేశాలకు కూడా వినిపించడం తెలంగాణ. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాదు, అయితే వామపక్ష నేతలు కానీ లేకుంటే స్టూడెంట్ సంఘాలు కానీ ఏవైతే కూడా అక్కడ ధర్నా ఎత్తివేయడం చేత వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఢిల్లీలో కూడా అయితే ఈ యొక్క ధర్నాని తెలపడానికి అయితే జంతర్ మంతర్ వేదిక ఉంది కాబట్టి ఆ విధంగా ధర్నా చౌక్ ఇక్కడ తెలంగాణలో మాత్రం ధర్నా చౌక్ను ఎందుకు ఎత్తేయాలి అని అయితే ఈ యొక్క ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. అయితే కేసీఆర్ కూడా గతంలో కేసీఆర్ చెప్పిన ప్రకారం ఏంటంటే ధర్నా చౌక్ను మేము వెత్తేయమని చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ యొక్క స్థానికులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యం లోపల వాళ్ళే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అని కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ధర్నా చౌక్ ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ట్యాగ్ లైనే ప్రజల పాలన అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చారు కాబట్టి అయితే ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే ప్రభుత్వం ఉంది కాబట్టి ధర్నా చౌక్ను యథావిధిగా నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. యథావిధిగా ఉంటుంది ధర్నా చౌక్లో, ప్రతి ఒక్కరూ తమ సమస్యలు ప్రభుత్వానికి తెలుపుకోవాల్సిన సమస్యలు అక్కడ నుండి చెప్పొచ్చు అని కూడా చెప్పడంతో నిన్న కొత్తకోట శ్రీనివాస్ సిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత అక్కడ అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడిన వెంబడే అయితే శాంతియుతంగా ధర్నాలు
ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ ఇప్పటి నుండి అందుబాటులో ఉంటుంది, శాంతియుతంగా చేసుకోవచ్చు. అదేవిధంగా కాకపోతే కొన్ని సూచనలు కూడా చేశారు. ఎవరైతే ధర్నా నిర్వహిస్తారో ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, ధర్నా నిర్వహించే వ్యక్తులు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ ఎవరైతే ఈ యొక్క నాయకులు ఉంటారో, ఈ మంత్రులు కానీ లేకుంటే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డికి కానీ వీళ్ళు ఏదైనా వినతి పత్రం ఇవ్వాలనుకుంటే అయితే వాళ్ళ వెంబడి ఒక పోలీస్ అధికారి లేదంటే కానిస్టేబుల్ని ఇచ్చేసి ఆ యొక్క వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందని తెలియజేయడం జరిగింది. అయితే దీనివల్ల ప్రజా సంఘాలు కానీ లేదంటే అక్కడ ఉద్యమం చేసిన ఎవరైతే ఉంటారో దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ హక్కు ఉంది, ధర్నాలు నిరసనలు తెలుపుకునే హక్కు ఉంది. అయితే ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసేదానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఫస్ట్ లుంబిని పార్క్ దగ్గర ఉండేది, అయితే అక్కడే ఎందుకు పెట్టాలనే క్వశ్చన్ గిట వచ్చిన నేపథ్యంలో అయితే ఏమంటున్నారంటే ఇక్కడ అక్కడ ఉండడం వలన ఇటు అసెంబ్లీకి కానీ ఇటు సెక్రటరియట్ కానీ దగ్గర ఉంటుంది కాబట్టి ఏదైనా వినతి పత్రాలు ఇవ్వాలంటే కూడా అయితే ఈ రెండుకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అయితే వెంటనే వెళ్ళేసి దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి వినతి పత్రం ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి గతం నుండి వస్తుంది కాబట్టి ఇది చాలా ఏండ్ల నుండి ఈ యొక్క ధర్నా చౌక్ ఉంది కాబట్టి ఇదే విధంగా ఇక్కడ ఉండడమే ఉత్తమము. ఇక్కడ నుండి మళ్ళీ మారుస్తే అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాసంఘ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతూ చెప్తూ ఉన్న విషయం ఒకటే ఏంటంటే ఇప్పుడు విలేజ్లలో ఉన్న వాళ్ళు, సిటీ వాళ్ళకైతే ఇది తెలుసు కాబట్టి అయితే ధర్నా చౌక్ అంగనంగానే ఇందిరా పార్క్ టక్కున గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే అదేవిధంగా విలేజ్ల నుండి వచ్చేవారు, ఊర్ల నుండి వచ్చేవారికి ధర్నా చౌక్ను ఒకవేళ మారుస్తే ఆ విధంగా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకు తెలియదు కాబట్టి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి తరతరాలుగా వస్తున్నటువంటి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అయితే ఈ యొక్క ధర్నా చౌక్ నుండి ఎన్నో ఉద్యమాలు కూడా చేశాం కాబట్టి ఈ యొక్క ధర్నా చౌక్ను ఇక్కడ నుండి తరలించడం పద్ధతి కాదు అని కూడా చెప్తూ వచ్చారు. అయితే గతంలో కూడా బీజేపీ వాళ్ళు కూడా ధర్నా చేసేటప్పుడు అయితే పర్మిషన్ లేదనంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించిన వెంటనే కోర్టు కూడా అయితే పోలీస్ అధికారులకు ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది, ధర్నా చేయడం వల్ల ప్రాబ్లం ఏంది అని. అయితే వాళ్ళు ఏం చేశారంటే అయితే సుమారుగా శాంతియుతంగా 500 మందితోని చేస్తారంటే ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వలేదని చెప్తే కోర్టు స్పష్టంగా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే 1000 మందికి రక్షణ కల్పించలేని వారు 4 కోట్ల మందికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని ఒక క్వశ్చన్ కూడా పోలీస్ అధికారులకు అయితే హైకోర్టు ఒక సవాల్ విసిరినట్టు తెలిసింది. అయితే దీనితో పాటు అక్కడ ధర్నా చౌక్లో ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చౌక్ను తరలించేది లేదంటూ భారీ ఎత్తున ఉద్యమాలు. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ధర్నా చౌక్లో ధర్నా ఖచ్చితంగా ఇక్కడే నిర్వహిస్తామని ధర్నాలు చేశారు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడైనా కానీ ధర్నా చౌక్ను తొలగించాలనే ఉద్దేశంతో ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు ఎందుకంటే సమస్యలను తెలుపుకోవడానికి చేస్తారు, కానీ ధర్నా చౌక్ను తొలగించొద్దు అంటూ ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ధర్నా చౌక్ అక్కడే ఉండాలి. ధర్నా చౌక్లో అయితే ప్రతి ఒక్కరూ తమ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇటు విద్యార్థి సంఘాలు కానీ ఎవరైనా కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవచ్చు, ప్రభుత్వంకు వాళ్ళ యొక్క విన్నపాలను కూడా వినిపించవచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా చిన్న నిబంధనలు ఏదంటే ధర్నా చేసే వాళ్ళు ఖచ్చితంగా చిన్నపాటి పర్మిషన్స్ అయితే తీసుకోవాలి, పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా ధర్నా చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర్నా నిర్వహించుకోవాలి అంటూ కూడా సంకేతాలు రావడంతో అయితే ఈ యొక్క నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.